ఈ కేసెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎంఓ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ టైం వికారాబాద్ అండ్ అడ్జాయినింగ్ పరిగి అండ్ దరూర్ లొకాలిటీస్లో అట్లానే డైవర్టింగ్ కేసెస్ నోట్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ ఇంతకుముందు హైదరాబాద్, జగిత్యాల, సైబరాబాద్, నిజామాబాద్లో చేశారు. బట్ ఈసారి 4-5 కేసెస్ వాళ్ళు మన అడ్జాయినింగ్ ఏరియాస్లో కమిట్ చేశారు. మనకి కూడా ఎస్బీ నుంచి అండ్ వేరే ఇన్ఫర్మేషన్ సోర్సెస్ నుంచి అట్లానే కేసెస్, ప్రాపర్టీ కేసెస్ అయితే కొంచెం పబ్లిక్ మీద థ్రెట్ ఉంది. పబ్లిక్ కొంచెం దే ఆర్ ఫేర్ఫుల్ ఆఫ్ వేరింగ్ ఆర్నమెంట్స్ ఆల్సో పబ్లిక్లీ. సో అందుకే ఈ క్యాచ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి స్పెషల్లీ టైం ఇచ్చేసి టైం బౌండ్ లిమిట్లో ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. అందరూ పబ్లిక్కి ఒకటే విజ్ఞప్తి, ఎప్పుడైతే మీరు పబ్లిక్ ప్లేసెస్లో ఉంటారో లేకపోతే ఐసోలేటెడ్ లొకేషన్స్లో ఉంటారో, మీకు అప్రోచ్ అయినా అట్లానే వ్యక్తులకి నమ్మద్దు. ఎవరైతే మీకు గోల్డ్ దొరికింది, మన దగ్గర గోల్డ్ ఉంది, మీతో షేర్ చేస్తామో అట్లనే అటెన్షన్ డైవర్ట్ చేసి చాలాసారి ఇన్నోసెంట్ పబ్లిక్కి చాలామంది క్రిమినల్స్ చీట్ చేస్తున్నారు. కాబట్టి ఈ కేసు డిటెక్ట్ చేసి ఈ ప్రెస్ మీట్ పెట్టేసి పబ్లిక్కి అవగాహన చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అండ్ వికారాబాద్ పబ్లిక్ కోసం వికారాబాద్ పోలీస్ ఎప్పుడైతే కూడా ఉంటారో, అండ్ వీ విల్ ప్రివెంట్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ క్రిమినల్స్ వేరే చోటు నుండి మన దగ్గర వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద నిఘా పెడతాము. సీసీటీవీస్ కూడా పెంచుతున్నాము. లాస్ట్ కొన్ని రోజులు సీసీటీవీ డేటా వచ్చి ప్రతిరోజు 40-50 కెమెరాస్ పెట్టడం జరుగుతున్నాయి. బట్ ఎంత కెమెరా పెడితే కూడా పబ్లిక్ అవేర్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పబ్లిక్ షుడ్ ఆల్సో ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. పోలీస్ విల్ ప్రొటెక్ట్ ద పబ్లిక్, బట్ మన ఓన్ సెక్యూరిటీ మన బాధ్యత. కాబట్టి అట్లనే చీటర్స్తో, ఫేక్ పర్సన్స్తో చాలా జాగ్రత్త ఉండండి. అండ్ అటెన్షన్ డైవర్షన్ కేసెస్లో ప్రివెంట్ చేయాలంటే పబ్లిక్ రోల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు జాగ్రత్త ఉండాలి, అలర్ట్ ఉండాలి, అండ్ దే షుడ్ నాట్ ట్రస్ట్ సచ్ క్రిమినల్స్.